భక్తి ఓం ఛానల్. ఈ వీడియోలో ఆ దేవాలయంలో హనుమంతుడే డాక్టర్. అక్కడికి వెళితే క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన జబ్బు కూడా తగ్గుతుంది. ఆ దేవాలయం ఎక్కడ ఉందో తెలుసుకుందామా? మన దేశంలో ఎన్నో ఆచారాలున్నాయి. కొంతమంది తాంత్రిక విద్యలతో బాధపడుతుంటే మరికొంతమంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇంకా మరికొంతమంది క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధి వచ్చి పూర్తి జీవితాన్ని కోల్పోతూ ఉంటారు. అయితే ఎన్ని మందులు వాడినా, ఎన్ని ఆసుపత్రులు తిరిగినా క్యాన్సర్ నుండి ఉపశమనం గాని, పూర్తిగా తగ్గడం గాని జరగదు. కానీ మధ్యప్రదేశ్లో ఓ గుడికి వెళితే చాలు, ఎలాంటి రోగాలైనా మటుమాయం అవుతాయి. ఆ గుడిని హనుమాన్ క్లినిక్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అక్కడ సాక్షాత్తు ఆంజనేయ స్వామి వైద్యం చేస్తాడని చెబుతారు. ఆంజనేయ స్వామి వైద్యం చేయటం ఏంటి అని అనుకుంటున్నారా? అయితే స్వామి వైద్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హిందువులలో చాలా మంది ఆంజనేయ స్వామిని ఎంతో భక్తితో పూజిస్తారు. ఎందుకంటే ఆంజనేయ స్వామి కోరిన కోరికలు అన్నీ తీరుస్తాడు. ప్రతి ఊరిలో దాదాపు హనుమంతుని ఆలయం ఖచ్చితంగా ఉంటుంది. ఇక వేరే ఆలయం ఉన్నప్పటికీ కూడా అందులో హనుమంతుడి విగ్రహం కూడా తప్పకుండా ఉంటుంది. రామభక్తులు హనుమంతుని పూజించటం వలన కోరిన కోరికలు అన్నీ కూడా తీరుతాయని నమ్ముతారు. అయితే మధ్యప్రదేశ్లో బిండ్లో దండ్రువా ధామ్ పేరుతో ఒక హనుమాన్ ఆలయం ఉంది. నిత్యం ఎంతో మంది ప్రజలు ఈ ఆలయానికి వస్తారు. ఎందుకంటే ఇక్కడ ఆంజనేయ స్వామిని డాక్టర్ బజరంగ్ బలిగా పిలుస్తారు. హనుమాన్ ఆలయాన్ని ఆసుపత్రిగా భావిస్తారు. అయితే స్వామివారిని దర్శించుకొని ఆయన పాదాల దగ్గర ఉన్న నీరు తాగితే క్యాన్సర్ లాంటి రోగాలు కూడా తగ్గుతాయని నమ్ముతారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారి అయినా ఈ ఆలయాన్ని దర్శించుకోవాలని అనుకుంటారు. అయితే క్యాన్సర్ లాంటి మహమ్మారి తగ్గుతుందని ఇక్కడికి చాలా మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు వచ్చి వెళుతూ ఉంటారు. హనుమంతుడి పాదాల దగ్గర నీళ్లు కూడా తీసుకొని వెళతారు. ఈ నీటిని తాగటం వలన క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా నయమవుతాయని అందరూ నమ్ముతారు. అలాగే రోగులకు స్వయంగా హనుమంతుడే వైద్యం చేశాడని భక్తులు నమ్ముతారు. అలాగే అన్ని రకాల రోగాలకు హనుమంతుడు చికిత్స చేస్తాడని, అందుకే ఈ ఆలయాన్ని డాక్టర్ హనుమాన్ క్లినిక్ గా పిలుస్తారు. అయితే వరుసగా 5 మంగళవారాలు డాక్టర్ హనుమాన్ దగ్గర ధ్యానం చేసి అక్కడ ఇచ్చే నీళ్లు తాగితే క్యాన్సర్ తగ్గుతుందని అక్కడ భక్తుల యొక్క నమ్మకం. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.